పార్లమెంటు ఎన్నికలపై పోస్టుమార్టం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా తెలంగాణలో కురియన్ కమిటీ పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా నేతల మధ్య సమన్వయ లోపం, ఎమ్మెల్యేల సహకారం లేకపోవడం, సొంత పార్టీ నేతలే ఓటమికి కారణం కావడం వంటి అంశాలపై కమిటీకి ఫిర్యాదులు అందాయి. కురియన్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు జరుగుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ తెలంగాణలో పర్యటిస్తోంది. గాంధీ భవన్లో మకాం వేసిన ఈ కమిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయింది. సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్తో మొదలైన ఈ భేటీలు సాయంత్రం వరకు కొనసాగాయి. మొదట ఓడిపోయిన పార్లమెంటు సెగ్మెంట్ల అభ్యర్థులతో సమావేశమైన కురియన్ కమిటీ ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంది. రాబోయే రోజుల్లో అభ్యర్థులు పోటీ చేస్తే పార్టీ తరఫున మాకు అన్ని రకాలుగా అండ ఉంటుంది, ఈ విశ్లేషిస్తారు, దీని మీద ప్రక్షాళన జరుగుతుంది అనే ఒక విశ్వాసం వచ్చినప్పుడే అభ్యర్థులు ముందుకు వస్తారు. ఈరోజు ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారికి, అదేవిధంగా పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. లంచ్ తర్వాత గెలుపొందిన ఎంపీలతో మాట్లాడిన కురియన్ కమిటీ నేతల మధ్య సమన్వయం, మెజారిటీతో పాటు పీసీసీ చీఫ్, ఇన్ఛార్జి మంత్రుల సహకారం, పార్టీ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి సమన్వయం వంటి అంశాలపై ఆరా తీశారు. అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని నోట్ చేసుకున్నారు కమిటీ సభ్యులు. అయితే ఈ కమిటీ ముందు పలువురు సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. పార్టీలో జరిగిన చేరికలతో ఓట్లు పెరుగుతాయనుకుంటే రావాల్సిన వాటికంటే తగ్గినట్లు కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. నేతల మధ్య సమన్వయం లోపించిందని, సొంత పార్టీ నేతలే ఓటమికి కారణమయ్యారని, ఎమ్మెల్యేలు సహకరించలేదని పలువురు అభ్యర్థులు వాపోయినట్లు సమాచారం. అంతేకాదు, ఓడిపోయిన నేతలను ఇన్ఛార్జీలుగా పెట్టడంతో తాము కూడా ఓటమి పాలై ఆర్థికంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నా వరకు 2 సార్లు అన్యాయం జరిగింది. నాకు 2 సార్లు కూడా అడిగిన ఖమ్మం సీటు రాలేదు. ఆల్టర్నేట్ ఇచ్చినా నేను గెలుతూ, ఎవరికైతే ఏ ఏరియాలో అన్యాయం జరిగిందో వాళ్ళు చెప్తాను. నా వరకు చెప్పి నేను మిగతా చెప్పాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి, అదేవిధంగా అబ్జర్వర్స్ ఉన్నటువంటి దీపా మున్షి, అదేవిధంగా మరి కనుగోలు గారు ఆయన ఇన్ఛార్జ్ ఉంటే వాళ్ళని అడుగుమని చెప్పిన, నేను నా వరకు చెప్పిన, మిగతాది చెప్పలే. కురియన్ కమిటీ భేటీలు శుక్రవారం కూడా కొనసాగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న టార్గెట్ ఎందుకు రీచ్ కాలేకపోయిందో తెలుసుకోనున్నారు. పార్టీ నేతలందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఏఐసిసికి నివేదిక అందజేయనుంది కురియన్ కమిటీ. అయితే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాల్సిందే.